మనం పండక్కి మన విలేజ్‌కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్దగా ఏం తిరగనవసరం లేదు. మన ఊర్లోనే మన రిలేటివ్స్ ఇంటికి తిరగడానికే సరిపోతుంది. మాకైతే రిలేటివ్స్ ఎక్కువే అనమాట ఊర్లో. మేమైతే ఇంక అలా తిరుగుతాం. మా తోటలోకి వెళ్తున్నాం. మా తోట దగ్గరే మా బేర్నీలనమాట. మీకు బేర్నీలంటే తెలీదు కదా! పొగాకు పండించే బేర్నీలనమాట. అంటే పండించే కాదు. పొగాకుని అందులో స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేసి కింద మంట పెడితే ఈ పొయ్యి ఉంది కదా! ఆ పొయ్యి దగ్గర మంట పెడితే ఆ ఆవిరికి పొగాకు కలర్ రావాలనమాట. అది చాలా ప్రాసెస్ ఉంటది. నేను ఇంకోసారి ఎప్పుడైనా అది లాంగ్ వీడియో తీసి పెడతాను. ఇంక ఈ విధంగా వెళ్తూ ఇంక మా బేర్నీలు చూద్దామనేసి వెళ్ళాము. అక్కడ పక్కనే మా తోటలోనే మా బేర్నీలనమాట. అందరికీ ఊర్లో దూరంగా ఉంటాయి తోటలు. కానీ మాకు ఊర్లోనే ఉంది తోట. లక్కీ అనమాట. ఎందుకంటే దూరంగా వెళ్ళాలంటే భయమేస్తది అప్పుడప్పుడు. కానీ ఊర్లో ఉండడం వల్ల ఇళ్ళల పక్కనే ఉంటది కాబట్టి అంత భయమేమి అనిపించదు. ఇది వచ్చేసి ఈ బేర్నీ మా బాబాయ్ వాళ్ళది. ఆ పక్కన 2 బేర్నీలొచ్చేసి మా అమ్మ వాళ్ళయి. ఈ బేర్నీలొచ్చేసి. ఇంకా రీసెంట్‌గా మేము వస్తున్నామనేసి మా నాన్నయితే కొత్త గేదెని తోలుకొచ్చారు. అంటే పాలకి ఇబ్బందయిపోతుంది అనేసి పిల్లలు అందరూ మాది పెద్ద ఫ్యామిలీ అనమాట కొంచెం. అందుకనేసి పిల్లల కోసం అనేసి గేదెనైతే తోలుకొచ్చారు. ఇంకా ఈ విధంగా పక్కన మా అమ్మ వెజిటబుల్స్ ఏసారసల. ఎంత బావున్నాయండి అసలు పాలకూర నాకు చూసి షాకయ్యాను. పాలకూర గూడా పండిస్తున్నారా అనేసి. కాకరకాయలు, సొరకాయ అంటే ఆనపకాయ అంటారంట. సొరకాయకి, ఆనపకాయకి డిఫరెంట్ ఏంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా బంతిపూలు చూసారా? మా చిన్నప్పుడైతే మా తోట నిండా బంతిపూలుండేవి. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారో బంతిపూలు అసలెవ్వరూ పెట్టుకోవట్లేదు. ఇంకొచ్చేసి ఇవి వంకాయలు, చిక్కుడుకాయలు, ఇదిగోండి ఆనపకాయ. అదే సొరకాయ ఏదో ఒక కాయ నాకైతే తెలీదు. ఇంకా ఈ విధంగా అయితే తోటలో మొత్తం వెజిటబుల్స్ అయితే పండిస్తున్నారు. పక్కనే వచ్చేసి వరి పంటనమాట. వరి తెలియని వాళ్ళెవరు ఉండరు. అంటే మనకి రైస్ వచ్చేది ఇక్కడి నుంచనమాట. ఈ పంట నుంచి మనకి రైస్ వస్తుంది. ఇంకా అలా చూసుకుంటూ ఉన్నాము. మునగ చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది. మా తోటలో వచ్చేసి మా చిన్నప్పుడు పెద్ద మునగ చెట్టు ఉండేది. అది దూరంగా ఉంది. మీకు కనిపించదు. కానీ నాకు అక్కడికి వెళ్ళాలంటే భయం. ఎక్కడ ఏ చోట నుంచి పాము వస్తదా అనేసి నాకు లోపలికి వెళ్ళాలంటే భయం వేసి నేను వెళ్ళకుండా దూరంగానే ఉన్నాను. ఇంకొచ్చేసి మాది అంతా పెద్ద తోట అనమాట. మా బాబాయ్ వాళ్ళది అందరిది కలిపి ఉంటదనమాట. ఇవొచ్చేసి ఈ బేర్‌ని పొయ్యిలోకి వాడే కట్టెపుల్లలనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ తోటలోకి వెళ్తున్నాం. అస్సలు ఎన్ని ఇయర్స్‌లో నేను మా తోటలో ఎప్పుడు కాలు జారి స్లిప్ అయింది, పడిందే లేదు. ఫస్ట్ టైం పడ్డాననమాట. వీడియో తీస్తే అసలు ఎలా పడ్డానో గూడా నాకసలు ఎక్స్‌పెక్ట్ చేయను గూడా చేయలేదు. జారి పడిపోయాననమాట. వరైతే బాగా పండింది ఈసారి. ఈ తెల్లవి చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా! అవేంటంటే అవి ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువ బ్యూటీషియన్స్ వాడుతున్నారు కదా! హెయిర్‌కి పెట్టుకుండేవి చిన్న చిన్నవి. ఆ ఫ్లవర్స్ అంట అవి. ఇవిగోండి. ఇవేనంట వాళ్ళు వాడేది. చాలామంది అంటున్నారు ఇవే వాడతారు అనేసి. ఇదిగోండి ఇంకిలా వెళ్తా అక్కడ స్లిప్ అయి పడిపోయాను. నేను ఈ 27 ఇయర్స్‌లో మా తోటలో నేను పడిందే లేదు. ఫస్ట్ టైం పడ్డాననమాట. ఇంకలా స్లిప్ అయి పడ్డాక అలా వెళ్తూ ఇదొచ్చేసి మా కొబ్బరి చెట్టు. మా పిన్ని వాళ్ళ కొబ్బరి చెట్టు. ఇదంతా ఇక్కడొచ్చేసి మొత్తం జున్ని గడ్డి ఉంటదనమాట. గేదెలకి ఎక్కువ గడ్డి ఉంటది కదా! ఆ గడ్డనమాట. ఇది మొత్తం తోట పెద్దదే. దాంట్లో నలుగురికి 4 భాగాలనమాట. ఈ విధంగా అయితే మా తోట, మా విలేజ్ వ్లాగ్ అయితే చూసారు కదా! మీకెలా అనిపించింది? ఇదొచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికొచ్చాము. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.